ప్రభువారు సిలువలో పలికినటువంటి ఆరవ మాట సమాప్తమైనది. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తాం. ఈ మాటకు టెటెలస్టాయ్ అని, అలాగే ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పి మనము ఇంగ్లీష్‌లో చూడగలం. సో, సమాప్తమైనది అనగానే చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, రోమా సైనికులందరూ కూడా ఈయన పనయిపోయింది అని చెప్పి చాలామంది భావించారు. ఈయన ప్రాణాలు విడవబోతున్నాడు, ఈయన ఓడిపోయాడు అని చెప్పి చాలామంది అనుకున్నారు గానీ, సమాప్తమైనది అనబడేటువంటి కేక విజయోత్సపు కేక, విక్టోరియస్ సింబల్. ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశ్యము సమాప్తమైంది అనేటువంటి ఒక విజయోత్సపు కేకతో యేసు ప్రభువారు ఒక గట్టి కేకను వేయడం జరిగింది. ఏమి సమాప్తం చేశాడు ప్రభువారు అనంటే, ధర్మశాస్త్రం యొక్క నీతి విధిని యేసు ప్రభువారు సమాప్తం చేశారు. ధర్మశాస్త్రము మనిషికి కట్టడలనిచ్చింది, మనిషికి షరతులు విధించింది. పాపము నుంచి బయటికి రావడానికి ఎన్నో షరతులు, కట్టడాలు, భారములు మనిషి మీద వేసి, ధర్మశాస్త్రము మనిషి మీద ఎంతో భారభరితమైనటువంటి విధానాలు తీసుకొని వచ్చింది గానీ, యేసు ప్రభువారు ధర్మశాస్త్రమును కొట్టివేస్తూ, తానే ఒక్కసారిగా బలి అవ్వడం ద్వారా, ఒక్కసారిగా తన రక్తాన్ని చిందించటం ద్వారా, ఇక మీదట మనకి కోడెల రక్తంతో గాని, మేకల రక్తంతో గాని, ఇక మీదట బలిపీఠము మీద రక్తాన్ని ప్రోక్షించవలసినటువంటి అవసరత గాని మనకు లేకుండా, యేసు ప్రభువారు ఒక్కసారి రక్తాన్ని చిందించడం ద్వారా మనందరం కూడా ధర్మశాస్త్రము నుంచి విడుదల పొందాం. అలాగే పాప విముక్తి ప్రజలకు కలగడం సమాప్తం చేయబడింది. అప్పటి వరకు పాపము ద్వారా మనిషి కబళించబడ్డాడు, పాపము ద్వారా మనిషి బంధించబడ్డాడు, పాప బానిసత్వంలో మనిషి కూరుకుపోయాడు గానీ, యేసు ప్రభువారు సమాప్తమైనది అనగా మనిషి మీద పాప భారము సమాప్తమైంది. ఇక మీదట మనిషి మీద పాపము, అపవాది, సైతాను ఏలుబడి చేయడానికి వీలు లేకుండా యేసు ప్రభువారు వాటిని సమాప్తం చేసినట్లుగా మనం చూస్తాం. అలానే ప్రవచనాల నెరవేర్పు కూడా సమాప్తమైంది. అప్పటి వరకు ఎవరి గురించైతే ప్రవక్తలు ప్రవచించారో, ధర్మశాస్త్రము యేసు ప్రభువారు మెస్సయ్య వస్తాడు, వస్తాడు అని చెప్పి ఏ ప్రవచనాలు అయితే ప్రవచించాయో, ఆ ప్రవచనాలన్నీ కూడా యేసు ప్రభువారు నెరవేరుస్తూ ఈ లోకానికి దిగివచ్చి 33.5 సంవత్సరాలు మానవాళి యొక్క పాపము కోసం, ఆయన పాప పరిహారార్థం కోసం ఆయన ఈ లోకంలో జీవించి సిలువలో మరణించడం ద్వారా మనందరికీ కూడా పాప విముక్తి కలిగింది. కాబట్టి ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. ప్రవచనాల నెరవేర్పు సమాప్తమైంది. సో, పాప విడుదల మనకు కలగడం ద్వారా యేసు ప్రభువారు సమాప్తమైనది అనేటువంటి మాట పలకవలసి వచ్చింది.